Hi friends, this is Swapna. Welcome back to my channel Smart Telugu Housewife. ఈ రోజు నేను మీకు గుడ్లు అవసరం లేకుండా మనం ఆమ్లెట్ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండి. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అనేవి నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఇలా కట్ చేసుకోవద్దు, మంచిగా ఫైన్గా రావాలి అనుకుంటే మినీ చాపర్ అని మనకి ఈ రోజుల్లో షాప్స్లో దొరుకుతుంది, ప్లస్ ఆన్లైన్లోనూ దొరుకుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఆన్లైన్లో లింక్ ఉంటుంది, మీరు పర్చేస్ చేయాలంటే ఒకసారి చెక్ చేయండి. మినీ హ్యాండీ చాపర్ అని ఉంటుంది. సో నేనైతే ఇవాళ నాకు హ్యాండ్తోనే కట్ చేయాలనిపిస్తుంది. సో అన్ని వెజిటేబుల్స్ని స్మాల్ పీసెస్ చేసేసాను. ఇవన్నీ కట్ చేసుకున్నాక మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. టమాటోలో ఉన్న జ్యూస్ మనం సెపరేట్గా తీసుకొని కట్ చేసుకుంటే కొంచెం బోర్డు మీద మెస్సీ కాకుండా మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ కూడా తడితడిగా అయిపోకుండా నీట్గా ఉంటుందని కొంచెం నేను సెపరేట్ చేశానండి. అవసరం లేదు, మీరు యాజ్ యూజువల్గా అయినా సరే కట్ చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. మనం 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1/2 కప్పు అంటే మైదా తీసుకోవాలి. దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక అరచెక్క నిమ్మరసాన్ని అంతా పిండుతున్నాను. తర్వాత రిమైనింగ్ మనం కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మనం కూరగాయ ముక్కలు ఈ పిండి అంతా కూడా కలుపుకున్నామంటే ఎక్కడ మనకి లమ్స్ లేకుండా చిన్న చిన్న ఉండలుగా ఫామ్ అవ్వకుండా స్మూత్గా అయిపోతుంది. తర్వాత నిదానంగా వాటర్ యాడ్ చేసుకొని మనకి లూజ్గా వచ్చేలాగా కలుపుకోవాలి. రవ్వ దోశకి ఎట్లా కన్సిస్టెన్సీ మనం పల్చగా కలుపుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్ ఇక్కడ థిక్గా దోశ పిండిలాగా కాకుండా పల్చగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, కాస్త పసుపు వేసుకోవచ్చు. మీరు ఇంకా మసాలా ఆమ్లెట్ లాగా చేసుకోవాలి అనుకుంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త గరం మసాలా పౌడర్స్ మీ దగ్గర ఉన్నవి కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా మసాలా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. లేదు అంటే బేసిక్ వర్షన్ అయితే మీరు జస్ట్ కారం, పసుపు వేసేసుకుని ఉప్పు వేసాం కాబట్టి చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునే దాన్ని బట్టి మీ వేరియేషన్ అనేది మార్చుకుని ఇంకా వేరే రకరకాలుగా చేసుకోవచ్చు దీన్ని. బేసిక్గా అయితే మనకి ఇప్పుడు ఈ వెజిటేబుల్ ఆమ్లెట్కి కావాల్సింది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చివరిలో మనం వేసిన వాటర్ని బట్టి చూసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ కంటే కూడా ఇట్లాగా కొంచెం కవర్ అయ్యి ఉన్నది తీసుకోవడం ఏమవుతుందంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. నాన్ స్టిక్ దోశ ప్యాన్ అయితే అది అటు ఇటు అంతా కారిపోయినట్టుగా అయిపోయి షేప్లెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం గుంటగా ఇట్లా రౌండ్గా ఉన్న దాంట్లో చేసుకుంటే మీకు ఆమ్లెట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని తిరిగేయడానికి మనము అట్లకాడతో కంటే కూడా కొంచెం పైన మూత పెట్టి తిరిగేసి దీంట్లో వేసుకుంటే అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే 2 పక్కల చక్కగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా వెజిటేబుల్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో తయారు చేసుకున్నాక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు నేను ఇంకా మిగిలిన 2 కూడా చేసేస్తున్నాను, ఫటాఫట్ చూసేసేయండి. మీరు నాన్ స్టిక్లో చేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆయిల్ లెస్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని నార్మల్గా ఉన్న వాళ్ళు నార్మల్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మనకి ఎగ్తో చేసిన ఆమ్లెట్ ఎలా ఉంటుందో సేమ్ లుక్ అలాగే వచ్చిందనమాట. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. బాయ్ బాయ్.